సంవత్సరాల నుంచి ఉన్న వినాయక విగ్రహాన్ని ఎవరో దొంగిలించారు. దాని మీద స్కూల్ యాజమాన్యము రిపోర్టివ్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఎందుకొరకు తీసుకెళ్లారు దాన్ని అనే దృష్టితో వివిధ కోణాలలో పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈరోజు ఉదయం 7 గంటలకు ఈ 13 మంది ముద్దాయిలు, దాంట్లో 3 మహిళలు ఉన్నారు, మిగతా 9 మంది 10 మంది వీళ్ళు జెంట్స్ మగవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి గుప్త నిధుల కోసము వీళ్ళు తవ్వకాలు సాగించే ముఠా ఇది. వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి మనకు ఈ స్కూల్లో గత 30 సంవత్సరాల నుంచి వినాయక విగ్రహం ఉంది, దీంట్లో ఏమైనా వజ్రాలు కానీ బంగారు ఆభరణాలను పెట్టి ఉంటారనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని అర్ధరాత్రి పూట ఇక్కడికి వచ్చి అందరూ కలిసి వచ్చి ఒక ట్రాక్టర్ని తీసుకొని వచ్చారు, 4 మోటార్ సైకిళ్ళు, ఒక ఇన్నోవా వాహనం, అందరూ కలిసి వచ్చి ఆ విగ్రహాన్ని పెకిలించి దాన్ని తాడుకు కట్టుకొని తీసుకొని పోయి మెయిన్ రోడ్డుకి తీసుకొని వచ్చి ఆ ట్రాక్టర్లో తీసుకొని ఈటిమాపురం చెరువు దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని పగలగొట్టి చూస్తే దాంట్లో ఏమీ లేవు. దీనికోసమని ఆ పూజలు చేసే పూజారి, తాంత్రిక విద్యలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఒక 3 మహిళలు ఉన్నారు, 2 వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా నెల్లూరుకు చెందిన వాళ్ళు. వాళ్ళని ఈ మెయిన్ వ్యక్తి ఎవరైతే రవి అనే అతను ఉన్నాడో, నందలూరు మండలానికి సంబంధించిన వ్యక్తి, వీళ్ళందరినీ సమకూర్చుకొని ఇంట్లో ఏమైనా గుప్త నిధులు ఉంటాయేమో అనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఈటిమాపురం చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ దాన్ని ముక్కలుగా చేశారు. చేస్తే దాని లోపల ఏం దొరకలేదు, బాగా చిన్న ముక్కలుగా ఉన్నాయి. కొన్ని పెద్ద ముక్కలు మాత్రము వినాయక స్వామి తొండము, కాలు, ఇవి భుజము, మొహంలో ఒక భాగం కనబడేటట్టున్నాయి. మిగతా ఉంది చిన్న భాగాలుగా ఉండిపోయాయి. ఈరోజు ఉదయం వాళ్ళని అందరినీ పెట్టుకొని అరెస్ట్ చేసేసి ఎందుకు చేశారు ఏంటి అంటే దాంట్లో ఈ విధంగా బంగారు ఉంటుందనే ఉద్దేశంతో మేమందరం కూడగట్టుకొని చేశాము, కానీ బంగారు ఏమీ దొరకలేదు అని చెప్తున్నారు. కాకపోతే గుప్త నిధులను తవ్వేది నేరమే, దానికోసం ప్రయత్నించడం నేరమే. కాబట్టి మేము వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి ఈరోజు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు చూపించిన విగ్రహాల ముక్కల్ని, తర్వాత వాళ్ళు నేరాన్ని చేసేదానికి ఉపయోగించబడిన ఒక ఇన్నోవా కారు, ఒక ట్రాక్టరు, 4 మోటార్ సైకిళ్ళు, మరియు ఆ పూజారి దగ్గర బ్యాగ్లో వెతికితే అతని దగ్గర ఒక టెంకాయ, నిమ్మకాయలు, చిన్న పుల్లలు అవన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి పూజలు చేసేవారు. దీనికి తోడు దానిలో 3 మహిళలు కూడా ఇటువంటి వ్యవహారాలు ఇంతకుముందు కూడా చేసేవారని చెప్పి ఒప్పుకున్నారు, నెల్లూరు జిల్లాలో ఉన్న అక్కడంతా. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసును ముఖ్యంగా ఛేదించడంలో పెనగలూరు